ఇక్కడ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ మీకు వస్తుందా, అసలు ఇక్కడ సార్ కొలిజన్ సిస్టమ్ అనేది ఆర్టికల్ 50కి సంబంధించిందా కాదా? సో పేర్స్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు గమనించినట్లయితే ఆర్టికల్స్ ఇచ్చాడు 15, 25, 23, 21. సో మీకు ఇక్కడ రైట్ మ్యాచ్ వచ్చి ఆప్షన్ 1 అవుతుంది. ఆప్షన్ 1లో మీకు సో 15 ఏమవుతుంది మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ 5 గ్రౌండ్స్ ఉంటాయి. రిలీజన్, రేసు, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ 5 ప్రాతిపదిక మీద మనం డిస్క్రిమినేషన్ చేయగలిగింది ఆర్టికల్ 15. అదే బీకి తీసుకుంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కదా, 25 to 28. అది మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో అసలు రిలీజియస్ సింబల్స్ అంటే ఏంటి, అసలు టర్బన్ నాకు మ్యాండేటరీ ప్రాక్టీసా కాదా? దాంట్లో మనకి సో మన సిక్ రిలీజన్ తీసుకుంటే 5 ఉంటాయి. 5లో మీరు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, టర్బన్ పెట్టుకుంటారు. అదేవిధంగా సో లాంగ్ హెయిర్ ఉంటుంది, వుడెన్ ట్రౌజర్ ఉంటుంది, ఐరన్ బ్యాంగిల్ వేసుకుంటారు, చిన్న నైఫ్ కూడా ఉంటుంది. ఈ 5 ఎలిమెంట్స్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీస్ ఆర్ ద మ్యాండేటరీ ప్రాక్టీసెస్ యాజ్ పర్ ద సిక్కిజం. అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కాబట్టి దాని మీద మనకి ఇది ఉంది. మనకి ఆర్టికల్ 23 మన 14 to 18 ఒకసారి చూసుకోండి. 14 to 18, 19 to 22, 23, 24 అండ్ 25 to 28, 29, 30, 32 ఇలా మనం డిఫైన్ చేస్తున్నాం. సో 23, 24 తీసుకుంటే సో ప్రొహిబిషన్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ ఎక్స్ప్లాయిటేషన్ మీద మనం తీసుకున్నప్పుడు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ లేకపోతే వెట్టి సిస్టమ్ కానీ ఫోర్స్డ్ లేబర్ కానీ ఇవంతా మనకి 23, 24 మధ్యలో మనకి ప్రొహిబిషన్ చేస్తున్నాయి. నెక్స్ట్ 21 వచ్చి మనకి సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది.